వాళ్ళని వదిలిపెట్టేస్తే రామచంద్రమూర్తికి నష్టమా? కాదండి, ధర్మశాస్త్రానికే నష్టం. ఏమిటి? అన్నగారి భార్య వదిన గారు, అలాగే తన దగ్గర విద్య భార్య వదిన గారు, గురువు గారి భార్య, వీళ్ళంతా కూడా సమానం, తల్లితో సమానం. వాళ్ళు తల్లి, గురువు గారి భార్య, వదిన గారు, ముగ్గురు తల్లితో సమానం. అలాగే కూతురు, శిష్యురాలు, తమ్ముడి పెళ్ళాం, ముగ్గురు కూడా చెల్లెలతో కూతురుతో సమానం. ఈ కూతురుతో సమానమైనటువంటి తమ్ముడు భార్యను అపహరించి వీడుగా భార్యగా అనుగ్రహించాడు గనక, అనుభవించాడు గనక వీడికి మరణశిక్ష వేయాలి ధర్మశాస్త్రం. మరణశిక్ష వేస్తే గానీ ధర్మం నిలబడదు. ఆ మరణశిక్ష వీడికి వేయకపోతే ధర్మం నిలబడదు, రాజ్య పరిపాలనకు సక్రమంగా నడవదు. తమ్ముడి పెళ్ళాన్ని ఎత్తుకుపోయినట్టున్నాడుగా తమ్ముడు, ఆ కారణం తమ్ముడి పెళ్ళాన్ని పట్టుకుపోయినాడు. తప్పకుండా వీడికి శిక్ష వేయవలసిందే. కానీ వాడు ఒకళ్ళు ఎదురుకుండా వచ్చి శరణు ఉంటాడేమో, అందుకోసమని చాటును నిలబడ్డాడు. రామచంద్రమూర్తి చాటునే నిలబడ్డాడు. ధర్మశాస్త్రం తెలియక కాదు ఆయనకి. ధర్మశాస్త్రం ఏమండి ఎదురుకుండా ఉన్నవాడితో పోరాడాలి కానీ చాటు నుంచి కొడతాడా అని మన వాళ్ళ వ్యాఖ్యానం. వీడి బుద్ధికి ఆ బుద్ధికి వెళ్ళాలి, వీడు కూడా ఆ లెవెల్కి వెళ్తే మాట్లాడాలి. అందుకని ఆమాంతంగా వాడి గురించి మాట్లాడతావా నువ్వు? ఏమంటే రామచంద్రమూర్తి చేసినటువంటి పనిలో తప్పు ఉందని నువ్వు మాట్లాడతావా? రామచంద్రమూర్తి యొక్క అంశం ఏమిటో, ఆ భావన ఏమిటో, ఏ భావనలో మహానుభావుడు ధర్మాన్ని ఆచరించాడో అది కూడా తెలుసుకుని అప్పుడు మాట్లాడాలి. ఆ కారణం చేత రామచంద్రమూర్తి గారు చెట్టు చాటు నుంచే బాణం మొదలయ్యాడు. సరే, ఈ లోపల వారు వేరో కూడా తోసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ముష్టిభి జానభిశ్చైవ పద్భ్యాం శిరోభిరేవచ, చీరలతో కాళ్ళతో కొట్టుకుంటూనే ఉన్నారు. సరే, చివరికి రామచంద్రమూర్తి బాణం వదిలాడనుకోండి. ఆ కొట్టుకునేటప్పుడు నేను గుర్తించలేదునా, దండ దిగొచ్చి వేయరా లక్ష్మణ అన్నాడు. ఏమిటి ఆ గుర్తించలేంది? గుణం. అంతేగాని దేహం కాదు మహాప్రభు. దేహం అయితే గుర్తించకుండా ఉంటాడా? ఆ వీడు నా దగ్గర ఉన్నవాడు నెల రోజులు మా పక్క మీదే ఉన్నాడు, వాడితోనే భవం చేశాడు పరమాత్మ. ఏమండి, సుగ్రీవుణ్ణి గుర్తించలేడా రామచంద్రమూర్తి? వీడిలో గుర్తించలేంది గుణం. ఇద్దరిలో సమాన గుణం కనిపిస్తోందిరా. ఇద్దరూ చెట్లు, రాళ్ళు, రప్పలు, తుప్పలు వేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారబ్బా. ఇద్దరూ సమానమైన అహంకారంతోనే ఉన్నారు తప్ప ఇందులో జ్ఞానం అనేది ఒక్కడికి లేదురా. అందులో సుస్థిరమైన జ్ఞానం కనుక నీ చేత్తో దండేస్తే వీడికి జ్ఞానం కలుగుతుందేమోరా అని అవకాశాన్ని కలిగించాడు మహాప్రభు. అది పరమార్థం. అక్కడ ఆ పరమార్థాన్ని గ్రహించాలి తప్ప అక్కర్లేకుండా తమ్ముడు ఆ మాత్రం గుర్తించలేకపోయినాడు తమ్ముడు, ఆ గుర్తించలేని తమ్ముడి బాబు కొట్టుకొట్టేశాడు. అలాగా పరమార్థం అక్కడ. ఏమిటి? నరే లక్ష్మణ, ఈయనేసుకోవాలి దండ, లక్ష్మణ నువ్వేరా అన్నాడు. అంతే. అంటే సుస్థిరమైన జ్ఞానస్వరూపుడివే నువ్వు కనుక నువ్వేరా. ఆ జ్ఞానంతో కనుక నువ్వు వేస్తే వీడికైనా ఇప్పుడు జ్ఞానం కలుగుతుందేమో. ఇద్దరిలో కూడా కొట్టుకునేటప్పుడు వాడు కొట్టాలని వీడు కొట్టేయాలి వాడు, అలాగే అనుకుంటున్నారు తప్ప అన్నదమ్ముల్లో నేనెందుకు కొట్టాలి, వాడిని ఎందుకు చంపాలి అనే భావన అన్నగారికి లేదు, తమ్ముడికి లేదు. ఇరువురు కొట్టుకుంటున్నారు, పర్వతాలు విశ్లేసుకుంటున్నారు, చెట్లు విశ్లేసుకుంటున్నారు. ఆ కారణం చేత రామచంద్రమూర్తి చాటు నుంచి బాణప్రయోగం అందుకు చేశాడు. అంతేగాని ఇతరమైనటువంటి ధర్మశాస్త్రం కాదండి. అక్కడ సరే, ఇంకా అక్కడ చెప్పి వచ్చినప్పుడు ఇంకా చెబుతాను అనుకోలేదు లేదు అనగా. ఆ కారణం చేత ప్రతి విషయంలోనూ కూడా ధర్మమును జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు మహానుభావుడు వాల్మీకి. సరే, ఇక్కడ మళ్ళీ కథలోకి వచ్చేసాను మహాప్రభు. ఈ కథలో అంతవరకు కూడా సీతామాత అలా ఉంది కదా అనేటువంటి భావన వీరికందరికీ వచ్చినప్పటికీ కూడా ఈయన పరిగెత్తుకు వచ్చేసిన తర్వాత, లక్ష్మణస్వామి కూడా వచ్చేసిన తర్వాత పాపం వీడు పరివ్రాజక వేషంతో మహానుభావుడు రావణ బ్రహ్మగారు ప్రవేశించాడు. పరివ్రాజక రూపసతో అహం రావణో నామ ధృవృత్తో రాక్షసో రాక్షసేశ్వర, నా పేరు రావణాసుడమ్మా. ఈ ప్రాంతములకే అధిపతిని, సమస్తమైనటువంటి లోకములకే కూడా అధిపతిని. అసమస్తమైనటువంటి లోకములు కూడా నాకు ఊడిగం చేస్తాయమ్మా. అటువంటి మహాశక్తి సంపన్నుడిని అన్నాడు. అటువంటి వాడిని ఎందుకు వచ్చున్నానో తెలుసా? ఇటువంటి సౌందర్యం ఉన్నటువంటి స్త్రీని ఇంతవరకు కూడా నేను చూడలేదు అన్నాడు. అంటే లక్ష్మీదేవిని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు. వాడి భావన పోకూడదు. వాడి భావనని ప్రతి మాటలోనూ కూడా ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఆ ధర్మాన్ని చెప్పాలి. ఆ ధర్మాన్ని చెప్పకపోతే రావణాసుడు కేవలం దౌర్భాగ్యమైన బుద్ధితోనే ఉన్నాడు అని కన్ఫర్మ్ అవుతుంది. దౌర్భాగ్యమైన బుద్ధితో లేడు. కేవలం సీతామాతను ఎలాగైనా నా లంకకి తీసుకువెడితే సీత కోసమైనా రాముడు వస్తాడమ్మయ్య, అప్పుడు లంకా నాశనం అయిపోయి రాక్షస జాతి యావత్తు నశించిపోతుంది అని రామచంద్రమూర్తిని రావడం కోసమని సీతను తీసుకెళ్ళాడు తప్పవాడు అనుభవించడం కోసమని సీతను తీసుకెళ్ళలేదు. కేవలం ఒక మానవ స్త్రీని అనుభవించడం కోసమని తీసుకెళ్ళాడా? అందుకుని అందంగా ఉందని వెళ్ళిపోయినాడా వీడు? కాదు, ధర్మశాస్త్రం. ఆ కారణం చేత కేవలం రావణాసుడు తీసుకువెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం. ఆ తీసుకువెళ్ళేందుకైనా రాముడు రావాలి. సీతను కూడా సీతను తీసుకెళ్ళాడనేటువంటి ఒక నెపం ఆ రావణాసుడి మీద ఉంటేనే కానీ నా రాముడు రాడు. రాముడు రావడానికి కారణం ఉండాలి కదండి. రామచంద్రమూర్తి రావడానికి కారణం ఉండాలి. ఏం స్వామి చెమట తడిసిపోతుంది. రామచంద్రమూర్తి రావడానికి మరి ఏమండి శివకేశవులిద్దరినీ కూడా తన పట్టణానికి పిలవకుండా వచ్చినట్టుగా చేసుకున్నాడు మహాప్రభు రావణ బ్రహ్మ. ఇక వాడి పాత్ర చెబుతాను మీకు. రావణాసుడు శివకేశవులిద్దరినీ కూడా కేవలం కబురు చేయకుండానే వచ్చేట్టుగా చేసుకున్నాడు వాడు.
కేశవుడైనటువంటి రామచంద్రమూర్తి వచ్చాడు, శివుడైనటువంటి హనుమంతుడు వచ్చాడు. ఇద్దరు కూడా వెళ్ళారు వాడి పట్టణానికి. ఏమండి, వాళ్ళిద్దరినీ కూడా ఆహ్వానం లేకుండానే వచ్చారు వాడి కోసమని. ఎంత ధర్మశాస్త్రం ఉండి వాడిది, ఎంత మహాశక్తి సంపన్నుడు వాడు, ఎంతటి మహాశక్తి సంపన్నుడు అండి వాడు, సామాన్యుడు కాడు. ఆ కారణం చేత రావణ బ్రహ్మని గురించి అలా బాబా మహానుభావుడు అలా మాట్లాడుతున్నారు. ఆ కారణం చేత అందమ్మా వచ్చానమ్మా, తప్పకుండా నేను బయలుదేరవలసిందే. నా వంటి వాడిని భర్తగా పొందుతేనమ్మా, రాముడిని భర్తగా పొందితే నీకే ఉందమ్మా. సామాన్యమైన మానవుడు కదా, మానవుడు నీకు తగినటువంటి భోగాన్ని ఇవ్వగలడా? సమస్తమైనటువంటి అప్సర స్త్రీలలో, కిందర స్త్రీలు, కింపుష స్త్రీలలో ఏ రకమైనటువంటి ఏ జాతిలో కూడా నీ వంటి సౌందర్యమైనటువంటి మహాతలని ఇంతవరకు కూడా నేను చూడలేదు. అంత గొప్పదాని వేహ, అటువంటి గొప్పదాని ఒక మానవుడితో మాత్రమే సుఖపెడతానంటున్నావా? అబ్బే, మానవుడి వల్ల కాదమ్మా, నా వంటి వాడు ఉండాలి, సుఖపెట్టాలి నిన్ను. నా వంటి వాడి వల్ల నీకు గౌరవం రావాలి తప్ప కేవలం ఈ రాముడి వల్ల నీకు వస్తుంది మాత్రం అనుకోకమ్మా అన్నాడు. ఏమిట్రా, రాముడిని గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నాడే వీడని ఒక పర్యాయం ఆ తల్లికి అనుమానం వచ్చింది. ఎరా, రాముడిని గురించి మాత్రమే రాముడు పనికిరాడు అంటాడు వీడు పుట్టుకిన. రామచంద్రమూర్తుడి యొక్క పాత్ర ఏమిటో, రామచంద్రమూర్తుడి యొక్క అవతారం ఏమిటో, రామచంద్రమూర్తుడి యొక్క స్వభావం ఏమిటో వీడికి ఏమని తెలుసా? ఏదో ఇవాళ భిక్షు కోసం వచ్చినటువంటి బ్రాహ్మడు, అంత మాత్రం చేత రామచంద్రమూర్తి గారు నేను రావణాసుని అంటాడు వీడు. పోనీ రావణాసుడే కావచ్చు. చప్పట్లు వేసేటప్పుడు 2 చేతులు నాకు కొట్టాడు, అందుకనే దండ వేసినప్పుడు కొట్టకూడదని చెప్పానే, ఇప్పుడు 2 చేతులు కొట్టాడు వాడు. ఆ కొట్టి నిజస్వరూపాన్ని ఒక పర్యాడం చూపించాడు రావణ బ్రహ్మ. ఆ ఉన్నటువంటి శకలాగి వారశాడు, అవన్నీ ఏదో విగ్గులాగా తగిలించుకొచ్చాడు బాబు మహాప్రభు. అందుకోసమే ఆ జడలు తీసేశాడు, సమస్తమైనటువంటి కిరీటం తీసి వారశాడు. అప్పుడు నిజమైనటువంటి రూపంతో ఒక పర్యాడం పచ్చలకాయలతో సహా రావణ బ్రహ్మ కనిపించాడు. రావణ బ్రహ్మ యొక్క దృశ్యం అప్పుడు కనిపించింది మహాప్రభు సీతామాతకు. వెంటనే మూర్ఛిల్లి పడిపోయినారు ఆ తల్లి. రామా అని ఒక పర్యాడం మూర్ఛిల్లి పడిపోయినారు మహాతల్లి. అప్పుడు కొంతసేపటికి చేరుకున్న తర్వాత అప్పుడు రావణాసుడు ఇక మాట్లాడడం ప్రారంభించాడు. ఆ కారణం చేత నా వంటి వాడే నీకు భర్త అయితే తప్ప, లేకపోతే ఏడమ్మా కేవలం రాముడి వలన నేనెందుకు వచ్చాను అడుగుతున్నావా? కేవలం నీ వంటి మహానుభావులు ఎక్కడ ఉండారో వాళ్ళని మాత్రమే చూడడం కోసం వచ్చాను. నీ భిక్ష కోసం రాలేదు, నీ భర్త గారు పట్టుకొచ్చేటువంటి ఆహార పదార్థం తిని ఈ పూటకి భోజనం చేసి కాలం గడిపించుకోవడానికి రాలా. నీ వంటి మహానుభావులు ఎక్కడైనా కనిపిస్తారేమో, నీ వంటి స్త్రీలను చూడడం కోసమే వచ్చానమ్మా. నా సామ్రాజ్యం ఎక్కడుందో తెలుసా? సముద్ర మధ్యలో. తత్ర లంకేతి నగరీ రావణస్య దురాత్మన. నా యొక్క పట్టణం ఎక్కడో లంక అనే సామ్రాజ్యం ఉందే, సముద్ర మధ్యలో ఉందమ్మా. ఎవరో కూడా ప్రవేశించడానికి పనికిరారు, ప్రవేశించే మార్గమే లేదు ఎవరికి కూడా, ఎవరో కూడా ప్రవేశించలేరు. అటువంటిది నా లంకా సామ్రాజ్యం అంటే సామాన్యంగా అనుకుంటున్నావా? సమస్తమైన నా భార్యలున్నారే 7,000 మంది, నీకు ఉడిగించేస్తారమ్మా. మమాగ్ర మహిషీభవ అన్నాడు. పట్టపరానివి కావలసింది ఒక అర్థం. రెండో అర్థంలో పట్టమహిషి అంటే మొన్న చెప్పానే, యజ్ఞానికి ఉన్నటువంటి భార్యలే 5 రకములని, అందులో యజ్ఞానికి కూర్చోబెట్టుకునే ఆవిడ ఒక ఆవిడ, ప్రతిదానిలోనూ కూడా పక్కన కూర్చోబెట్టుకుని చేసుకునే ఆవిడ ఇంకో ఆవిడ, ఆయన లేనప్పుడు రాజ్యమును చేసేటువంటి శక్తి సామర్థ్యం కల ఆవిడ పేరు పట్టమహిషి. పట్టమహిషి అంటే పెద్ద భార్య ఒక అర్థం, ఈ అర్థం రెండోది. అందువల్ల నేను లేకుండా, నేను ఉన్నప్పటికీ కూడా నేను చాటున కూర్చుంటాను, నువ్వు సింహాసనం మీద కూర్చుని రాజ్యం నీ చేత చేయించాలని కోరికమ్మా అని. అది వాడి భావన. వాడి భావన రెండో భావన పక్కన ఉంది. అందువల్ల నువ్వు మాత్రం ఎప్పుడో కూడా సింహాసనం మీద కూర్చుని రాజ్యం చేయడం, నేను చేయలేనమ్మా రాజ్యం, నువ్వు కూర్చుని రాజ్యం చేయించాలమ్మా అన్నాడు. అక్కడ ఒక బ్రాకెట్ పెట్టి పూర్వకథను జ్ఞాపకం చేశాడు మహానుభావుడు వాల్మీకి. ఏమిటో తెలుసా పూర్వకథ? రావణాసుడికి సీతామాత కుమార్తె వరసవుతుంది, అందువల్ల నువ్వు కూర్చుని సింహాసనం మీద రాజ్యం చెయ్యాలమ్మా అన్నట్టవాడు. ఏమండి, నువ్వు కూర్చుని సింహాసనం మీద రాజ్యం చెయ్యాలి పట్టమహిషివిగా అన్నప్పుడు, ఏమండి నువ్వు కూర్చుని చేస్తే నేను మాత్రం పక్కనే చేతులు పెట్టుకుని ఉంటుంటానమ్మా, నాకు తప్పులేదు కదా, నా కుమార్తెతో సమానం నువ్వు. ఆ భావన, ఆ మాట కనుక ఆనాడు ఎవరికైనా తెలిసి ఉంటే, కేవలం ఈ మాట మాత్రమే దుర్మార్గుడినే తెలిసి ఉంటే అందరూ తప్పుపడతారేమో. సీతను ఎలా తీసుకెళ్ళాడరా, చేయుచ్చు తీసుకెళ్ళాడని కొందరు, ఏదో జడబుచ్చు తీసుకెళ్ళాడని కొందరు అలా అని చెప్తుంటారు కదా. ఇప్పుడు ఎలాగో తీసుకెళ్ళాలి కదా, అందుకోసం ముందుగానే చెప్పాడు మహానుభావుడు వాల్మీకి. ఎందుకని? ఒకనొక రోజున రావణ బ్రహ్మకి సమస్తమైన వరములు ఉన్నాయని తెలుసు వాడికి, ఎవరి వల్ల చావు లేదు, కేవలం మానవుల వల్ల మాత్రమే. వాడు ఒక రోజున బ్రహ్మని గురించి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షం చేసుకున్నాడు బ్రహ్మగారిని. ఆ బ్రహ్మగారిని అడిగాడు, ఏమయ్యా బ్రహ్మగారు, నాకు చావు ఎప్పుడు వస్తుందయ్యా అన్నాడు. ఒరే, ఇప్పుడన్నా అడుగుతావరా, అందరినీ ఎవరిని ఎప్పుడు చంపుతానా నువ్వు చూస్తుంటే నీకు చావు ఎప్పుడు వస్తుందా? నిజమేనట్రా అన్నాడు. నిజమే తాతయ్య, నాకు కూడా మరి చావు అనేది ఉంటుంది కదా, చావు అనేది రావాలి కదా, వస్తే కదా మోక్షం రావడం. విష్ణుమూర్తి గారి చేతిలో మరణిస్తే కదా నాకు మోక్షం వస్తుంది, అందుకోసమే నాకు నిజంగా చావు వస్తుందా అని అడుగుతున్నానయ్యా, యథార్థం పెడుతున్నాను అన్నాడు. సరే,
యథార్థంగానే అడుగుతున్నావా? నీకు చావు ఎప్పుడు వస్తుందో నేను చెప్పనా అన్నాడు. ఎలా వస్తుందో చెప్పాలి వాడికి. 5 మహర్షులు స్నానం చేసి జపం చేసుకుంటూ ఉంటారే, 5 తలకాయలు ఒక్కసారి నరికేసి, ఆ నరికేసి శిరస్సులోంచి కారుతున్నటువంటి రక్తాన్ని ఓ మట్టి కుండలో పెట్టి, ఆ కుండ ఒక ఉట్టెలో పెట్టి, ఈ సరాసరి దీన్ని తీసుకెళ్ళి నీ పడక మందిరంలో తగిలించు. మందోదరి నీవు పడుకునేటువంటి పడక మందిరం ఉంది, ఆ పడక గదిలో అక్కడ మాత్రమే తగిలించు, అందులోంచి పుడుతుంది లేరా నీ చావు అన్నాడు ఆయన. ఓరి బాబోయ్, సరే ఎలాగో అలా పుడుతుంది కదా చావు అనుకున్నాడు. మొత్తం మీద బ్రహ్మగారు అబద్ధం చెప్పడు కదా అనుకున్నాడు. బ్రహ్మగారు అబద్ధం చెప్పడు కనుక అనుకున్నాడు, సరే ఎంతమందిని చెప్పినా ఒకటే శిక్ష, ఎప్పుడో ఒకప్పుడు విష్ణుమూర్తి గారు వస్తాడు, రావాలనే కదా ఆకాంక్షిస్తున్నాను, రావాలనే కోరుకుంటున్నాను కదా అనే భావన చేసి సరాసరి వెళ్ళాడు. రథం మీద అలా తిరుగుతుంటే మహర్షులు 5 కూడా కూర్చొని ఇక్కడ జపం చేసుకుంటున్నారు, తపస్సు చేస్తున్నారు. అమాంతంగా వాళ్ళని నరికేశాడు. ఆ రక్తాన్ని మట్టి కుండలో పెట్టాడు, ఆ కుండ ఉట్టెలో పెట్టాడు. ఆ ఉట్టె తీసుకొచ్చి వెంటనే పడక మందిరంలో తగిలించాడు. సరే మందోదరి మహాపతివ్రత కనుక ఆవిడ అడగలేదు. ఒకానొక రోజున రోజు పడుకునేటప్పుడు ఆ కొండకేసి చూసి పడుకునేవాడు, పొద్దున్నే లేవగానే కొండకేసి చూసేవాడు. అంటే బ్రహ్మగారు అందులోంచి చావు పుడుతుందన్నాడుగా, ఎప్పుడు పుడుతుందో అని వాడి గోల, వాడి ఎవడి భావన వాడిది. ఆ కారణంగా పడుకునేటప్పుడు చూసేవాడు, పొద్దున్నే లేవగానే చూస్తుండేవాడు ఆ కొండకేసి. అలా కొన్ని రోజులు వేపటికి, స్వామి ఏముందండి ఆ కొండకేసి చూస్తున్నారండి ఆవిడ. పతివ్రత కనుక ఏదో ఒక మాట అయినా అడగాలి కదా, అందుకోసం ఏం చేసి స్వామి ఎందుకు చూస్తున్నారండి అన్నారు. అందులో విషం ఉంది అన్నాడు ఆయన. ఓహో, విషం ఉందంటే ఏదో భర్త గారు అబద్ధం చెప్పడు, యథార్థమే చెప్పుంటాడు. విషం ఉందని చెప్పాడంటే విషం మీరు తాగుతారా అన్న తాగమంటారా అని అడిగితే పతివ్రత కాదు కదా, ఆ రోజుల్లో అడిగేవారు కాదు కనుక ఆవిడ ఊరుకున్నారు. అందులో విషం ఉందని రావణ బ్రహ్మ చెప్పగానే ఊరుకున్నారు ఆవిడ. సరే కొంతకాలానికి తీర్థయాత్ర కోసమని రావణ బ్రహ్మ గారు ఏదో దేశం వెళ్ళిపోయినాడు. ఆ దేశం వెళ్ళిపోయినాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, కబురు లేదు, ఏమీ లేదు. మహాప్రభు చాలా కాలం అయిపోయింది. అందువల్ల విరహవేదనతో మందోదరి దుఃఖమాల బతుక భవతి, ఇంతమంది హాయిగా ఆనందంగా భార్యాభర్తలతో ఆనందంగా ఉంటుంటే నాకు మాత్రం మా భర్త గారు ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏడా దుఃఖమాల బతుకు, ఈ బతుకు ఈ వేదన పడడం కన్నా చస్తే అనగానే జ్ఞాపకం వచ్చింది. మా భర్త గారు చెప్పాడుగా విషం ఉందని, ఆ విషం తాగితే చచ్చిపోవచ్చు అనుకున్నారంతే. ఆ విషం తాగితే చచ్చిపోవచ్చు నేను అనుకున్నారు. వెంటనే గబగబా వెళ్ళిపోయే మందోదరి దీనిలో పడక మందిరంలో కట్టినటువంటి ఆ ఉట్టి తీసేమాంతంగా అందులో ఉన్నటువంటి రక్తం తాగేశారు. అది విషం అని చెప్పాడు కదా రావణ బ్రహ్మ, అని చచ్చిపోతామని. చచ్చిపోవడానికి బదులు ఇవిడికి గర్భం వచ్చింది. ఊరి బాబు భర్త గారు లేనప్పుడు చచ్చిపోదామని ఏదో విషం చెబితే విషం అబద్ధం చెప్పడే, విషం అంటే విషమే అది. ఆ విషమైనప్పుడు మరి నాకు గర్భం ఎలా వచ్చిందిరా బాబు, ఇప్పుడు దీన్ని ఎలాగా రక్షించుకోవడమా, దీన్ని ఏం చేయాలి అనేటువంటి దీంతో ఆవేదనలో ఆ మహాతల్లి సరస్సు ఉంది ఇక్కడ ఉత్తర భాగముందున లంకా సామ్రాజ్యంలో, ఆ సరస్సునికి కాపలాగా సేవాన్ని పిలిచింది. కొంతమంది అయ్యగారు మనుషులు, కొంతమంది అమ్మగారు మనుషులు ఉంటారండి. ఈ మనుషుల్లో కూడా 2 ఉంటారండి నౌకరీ చేసేవాళ్ళు. ఎందుకంటే అయ్యగారు మనుషులు వేరు, అయ్యగారికే చేస్తుంటాడు వాడు. అయ్యగారు మనుషులు వాడు భృంగి, పరమేశ్వరుడికి మాత్రమే వాడు మిత్రుడిగా ఉంటాడు తప్ప ఇక ఎవరు చెప్పినా వాడు వినడు. కేవలం అమ్మవారి మాట అంటే అసలే పడదు వాడికి, వాడి చరిత్ర వస్తున్నాడు మళ్ళీ వాడితో సుందరకాండలోకి వస్తున్నాను. ఆ కారణం చేత కేవలం వీడు అమ్మగారి మనిషి వీడు, అందుకోసం పిలిచారు. సద్యోగర్భం కనుక 9 ఏళ్ళకే పుట్టింది ఆడపిల్ల. 9 ఏళ్ళు పుట్టిన ఆడపిల్లని ఎక్కడ పెట్టాలి, మరి మా ఆయన వచ్చేటప్పటికల్లా ఈ పిల్లని ఏం చేయాలి, ఎక్కడ దాచాలి అనేది పాపం ఆవిడికి ఆలోచన వచ్చి, ఒరే ఈ పిల్లని సరస్సులోకి పారేస్తాను, ఆ సరస్సులో పడిపోయిన పిల్లని ఎందులో పడిపోతే దాంతో సహా మొత్తం తీసుకెళ్ళిపోయి ఈ సామ్రాజ్యమును దాటించి ఆవిడ వారిచారా అని. ఇది అయ్యగారి మొదలు తెలుగు జాగ్రత్త అన్నారు. ఏం తెలియదమ్మా, తప్పకుండా నేను చేస్తా కదా అన్నాడు. వెంటనే అప్పుడు ప్రసవించినటువంటి ఆ పిల్లని మహాతల్లి ఆ సరస్సులోకి పారేసింది. ఆవిడ వెళ్ళి తామర పువ్వులో పడింది. ఆ పువ్వుతో సహా పెళ్ళగించి వీడు పెట్టెలో పెట్టి తీసుకుపోయి అమాంతంగా బయట పారే చక్కా వచ్చాడు. ఆ తర్వాత రావణ బ్రహ్మగారు చేశాడు. ఆ రావణ బ్రహ్మగారితో ఆవిడ చెప్పుకోవడం లేదు, ఎవరు చెప్పడం లేదు. ఈ ఉట్టి ఏమైపోయింది, ఉట్టిలోది ఏమైపోయిందని వీడికి ఆలోచన వచ్చింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసుకుంటాడు కాబట్టి ఆ ఉట్టి ఎప్పుడు చావు వస్తుందా అని, ఎప్పుడు చావు ఎలా పడుతుందా అని చూస్తే అసలు ఉట్టిలో వస్తువే లేదు. నాతో చెప్పకుండా నా భార్య చేయదే, ఏం చేశారా అని వాడు ఒక్క పర్యాయం జ్ఞాననేత్రంతో మహాతపస్వి కనుక వాడు ఒక్కసారి చూశాడు. ఇది ఆడపిల్లగా తయారైంది రక్తం, ఆ ఆడపిల్ల వస్తే వస్తుంది చావు నాకు. ఆ సంగతి బ్రహ్మగారు చెప్పింది నాకు అర్థం కాల. చావు పుడుతుందిరా, నీ కుండలోంచి చావు అంటే కుండలోంచి పుడుతుంది చూస్తున్నాను నేను. కాదు, కుండలో ఉన్నటువంటిది ఆ వస్తువు ఏ రూపాన్ని పొందిందో ఆవిడ వస్తే నా చావు వస్తుంది. కరెక్ట్. ఆ పిల్లని ఏ రోజున తీసుకొస్తానే, అందుకోసమే వాడు 1 సంవత్సరం పెట్టుకునే తీసుకొచ్చాడు రావణాసురుడు. ఇప్పుడు చెప్పండి, వాడేం తిరుగుకోడా,
ఒక్క సంవత్సరమే పెట్టుకున్నాడంటే ఒక సంవత్సరమైనా మా తల్లి మా ఇంట్లో ఉంటే మా అమ్మాయి చాలు అనేటువంటి భావన. ఆ అమ్మాయి అనేటువంటి భావన లోపల మాత్రమే ఉంది, బయటికి లేదు కదా. మరి కేవలం ఈ కథ మాత్రం తెలుస్తుందేమో ఎవరికైనా. ఈ కథ తెలిస్తే ఎవరైనా చూసారా కూతుర్ని బలాత్కరించాడంటారేమో దుఃఖమాలబ్బా, నాకు ఈ బలాత్కరించడమే అలవాటు ఉంటుంది కదా, ఈ స్త్రీలను బలాత్కరించడమే ఒక అలవాటు ఉంది కనుక కూతుర్ని కూడా బలాత్కరించాడు రా అని ఎవడైనా నింద వేస్తారేమో అని వాడు పాపం పిసుక్కుదొస్తున్నట్టు ఎవడికి తెలియకుండా. చూసారా ఎంత పరమార్థం చెప్పాడు మహానుభావుడు వాల్మీకి. ఈ పరమార్థాన్ని ఇంకో రామాయణంలో కూడా రాశాడు. సరే వదిలేద్దాం ఇక. ఆ కారణం చేత బయటికి మాత్రమే పరమార్థాన్ని చెప్పకుండా ఇతరమైనటువంటి విషయాలతో మాత్రం నీకు మాత్రం తప్పనిసరిగా ఏమైనా సరే సీత ఏమైనా సరే నువ్వు మాత్రం తప్పకుండా నాతో రావాల్సిందేనన్నారు. మమాగ్ర మహిషీ భవ, పట్టపురాణివై నీవు ఒక హాయిగా లంకా సామ్రాజ్యమును పరిపాలిస్తూ ఉండవచ్చు అన్నారు. అక్కడే ఒక శ్లోకం రాశాడు, శ్లోకాలు గుర్తు రావట్లేదు. రావణాసుడు సీతామాతను మెడ కింద ఒక చెయ్యి వేసి తొడల కింద రెండో చెయ్యి వేసి అలా తీసుకువెళ్ళి రథం మీద పెట్టుకున్నాడని ధర్మశాస్త్రం. దానికి అంతరార్థం ఉంది. మెడ కింద చెయ్యి ఎందుకు వేశాడో తెలుసా అమ్మా, నేను దశకంఠుణ్ణి గనక ఈ కంఠములలో ఎంత యోగాభ్యాసం చేసినా ఎంత పరమార్థమును సంపాదించాలని ప్రయత్నించినా ఇక్కడికే వచ్చింది తప్ప ఇక్కడికి రాలేదమ్మా. నా జ్ఞానం మాత్రం ఇక్కడికి రాలా, శాస్త్రాచక్రానికి నా జ్ఞానం అందుకోలేదు, ఇక్కడికే వచ్చింది. ఆ కారణం చేత నిన్ను స్పృశిస్తే అప్పుడైనా వస్తుందేమో. నాకు జ్ఞానం అనేది ఇంతవరకు ఎందుకు పుట్టానో, ఎందుకు పెరిగానో, ఎందుకు ఇంత పనులు చేస్తున్నానో, ఇంత రాక్షసుండని ఎందుకు అనిపించుకుంటున్నానో దానికి పరమార్థం ఏమిటి తెలియదమ్మా. అలాగే అందుకోసమని ఈ మెడ కింద చెయ్యి వేయడానికి కారణం అదిట. ఈ తొడల కింద వేయడానికి కారణం ఏమిటి తెలుసా మహాప్రభు, ఈ తొడలు వంశాభివృద్ధిని కోరుతాయి గనక రాక్షస వంశం నీ వల్ల నాశనం అయిపోతుందని. అందుకోసం అమ్మా నువ్వు రావాలి అని కోరుకున్నట్టవాడు. వాడు చేసినటువంటి ప్రక్రియలోనే పరమార్థం ఉందటండి, ఆ చేయి వేయడంలోనే పరమార్థం ఉందట. అందుకోసమని ఆ పరమార్థమును ఆశించి మాత్రమే వాడు చేశాడు, అంతేగాని కేవలం కామేచ్ఛతో మాత్రం కాదు. ధర్మశాస్త్రం ఒప్పుకోదు. కామేచ్ఛతో చేశాడు వాడు. ఏమండి వాడు కామం తీర్చుకోవడం కోసమే సీతను అపహరించి వెళ్ళాడు, అదేదో లాభం లేదు. కేవలం సీతామాత అంటుండే మహాతలని. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం మళ్ళీ ఏమయ్యా, సీతామాత కూడా పోనీ మహాశక్తి కదా, శక్తి సంపన్నురాలు కదా, ఏదో ఒక వికారమైనటువంటి రూపం ధరించి అమాంతంగా వాడికి భయం కలిగేట్టుగా చేయవచ్చు కదా. కాదు, ఆవిడ వైకుంఠంలోనే కోరుకున్నారు కనుక ఇప్పటికే ఓ మాట తప్పాను, రామచంద్రమూర్తి దగ్గర మాట తప్పాను, నాది లేడీ అనేటువంటి భావన వచ్చింది ఇప్పటికి. నమ్మ స్వామి అవతారంలో నాది అనే కోరిక నాకు ఉండదు, అందువల్ల నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి నేను కోరుకుని వచ్చాను లక్ష్మీదేవిని. ఆ కారణం చేసి ఇప్పుడు మాత్రం తప్పన ఏమైనా సరే ఆ రావణాసుని యొక్క మరణం ఏమిటో వెళ్ళి చూడాల్సిందే నేను అనుకున్నారట సీతామాత. అందుకోసమని ఆవిడ యొక్క శక్తి సామర్థ్యం చూపించలేదు. ఏమండి శక్తి సామర్థ్యం చూపించదండి, శక్తి సామర్థ్యం కలదుగా మహాతల్లి. వాడిని ఎప్పుడో మధ్యలో చూస్తేనే బూడిదైపోయాడు వీడు, మధ్యలో గట్టిగా చూస్తేనే బూడిదైపోయాడు. ఎవరికంటా తీరుతాడా? సీతామాతను సముద్రం దాటించి ఆ లంకా సామ్రాజ్యం వరకు తీసుకెళ్తాడా వీడు? తీసుకెళ్ళగలడా? అందుకని ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. ఆ కారణం చేత ఎందుకు చూపించలేదుట, వాడి యొక్క దీన్ని చూడాలి, వాడితో యుద్ధం చేసి రామచంద్రమూర్తి వాడిని ఎలా సంహరిస్తారో ఆ దృశ్యమును కూడా చూడాలనే కోరికతో ఉన్నారు కనుక ఒప్పుకున్నారు అతన్ని. ఏమీ తెలియనట్టుగా ఆహా రామా రామా అనుకుంటూ కేకలేస్తున్నారు. వెంటనే ఆ మూర్ఛల్లి విడిపోయినటువంటి సీతామాతను తీసి అలా రథం మీద పెట్టుకున్నాడు. బయలుదేరింది రథం మహాప్రభో. ఆ వాయువేగ మనోవేగములతో బయలుదేరి పెడుతోంది మహాప్రభో. అప్పుడు వెంటనే కాసేపటికి తెలివచ్చింది పాపం సీతామాతకి. ఆ వృక్షములంటే కూడా పిలిచి అందరితో కూడా జ్ఞాపకం చేస్తోంది మహాప్రభో. రామచంద్రమూర్తి యొక్క భార్యను సీతను అపహరించాడు అని మీరైనా చెప్పండి అంటూ సమస్తమైన దేవతలకి, వృక్షములకి, సమస్తమైనటువంటి జాతికి అన్ని రకములైన వాడు ఏది జీవకోటి కనిపించినా సరే శ్లోకం రాలా, రావణాసుడు హరించిపోతున్నాడని నా సంగతి ఒక పర్యాయం రాముడికి చెప్పండి, నా సంగతి ఒకసారి రాముడికి చెప్పండి అని మహాతల్లి జ్ఞాపకం చేస్తున్నారు. సమస్తమైన జీవకోటి కూడా రావణాసుడికి భయపడి నేను అలాగే చెబుతానమ్మా అని ఒక్కడంటలా అదే అలా విని ఊరుకుంటున్నాయి. అవి ఆ గోదావరి విని ఊరుకుంటోంది, అలాగే నదులు ఊరుకుంటున్నాయి, ఇతరమైనటువంటి ఆ వృక్షములు, ఇతరమైనటువంటి జంతువులన్నీ కూడా అలాగే ఊరుకుంటున్నాయి. మాం రావణ సీతాంహరతి రావణ, అదే ఆ శ్లోకాలు చివర సీతాంహరతి రావణ, సీతను అపహరించుకుపోతున్నాడు అనేటువంటి సంగతితో మహాతల్లి హా రామ లక్ష్మణేత్యేవం, రామ లక్ష్మణ అయోధ్యేతి అయోధ్య అని కేక వేస్తుంది పాపం. అలా విడుతూ సీతామాత సీతామాత అలా కేకలు వేసుకుంటూ సీతాంహరతి రావణ రావణాసు సీతను అపహరించుకుపోతున్నాడు, మీరెవరన్నారండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడేటువంటి బాధ్యత మీది అంటున్నారు. ఎంతమందిని కేకేసినా ఎవరో కూడా రావడం లేదు.
సూర్య భగవానుడు అప్పుడన్నాడు రావణాసుడు, సూర్య భగవానుడే నన్ను చూసి ఇవాళ ఎండ కాయరా అంటే కాస్తాడు, మానేరా అంటే మానేస్తాడు, ఏ విడి చేస్తాయా ఇవేం చేస్తాయి అన్నాడు ఆయన. నన్ను రావణాసుడు రాజ్యం అంతేనండి. ఇవాళ సూర్యబింబం రావద్దంటే మానేసేవలసిందే, ఎండ కాయడానికి వెళ్ళిందంటే మానేయవలసిందే, వేడి తగ్గించు అంటే తగ్గించవలసిందే, లేకపోతే మానేసేయంటే మానేయవలసిందే. అలా సమస్తమైనటువంటి జీవకోటి వాడికి నడిచే మహాప్రభు సొంత తపశ్చాలి రావణ బ్రహ్మ. ఆ కారణం చేత అటువంటి వాళ్ళే నన్ను గురించే భయపడిపోతారే. వీళ్ళేం చేస్తారమ్మా, వీళ్ళేం చేస్తారు నీకు అంటున్నాడు వాడు. నీకు వీళ్ళేం చేసి పెడతారు నీకు అన్నాడు. అలా అనంతరం అలా జాగ్రత్తగా తీసుకుపోతూనే ఉన్నాడు. ఆ మాటకి పాపం కేకలకి విన్నాడు జటాయు. వెంటనే అలా ఒక్క పర్యాయం, ఏం స్వామి ఎక్కడికి వచ్చాము ఏమిటో, సీతామరది రావణాసుడు సీతను అపహరించుకుపోతున్నాడు అని కేకలు వేయగానే వెంటనే మహానుభావుడు, అయం వృద్ధ త్వం యువా, నువ్వు మాత్రం యువకుడిరా, నేను ముసలాన్ని 60,000 సంవత్సరాలు ఉన్నాయి, నాకు 60,000 సంవత్సరాల వయస్సుంది, దశరథుతో సమానమైనటువంటి వయస్సు గలవాడిని, వాడికి చాలా మిత్రుణ్ణి. ఆ సీతామాత రామలక్ష్మణులు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, ఎరా నువ్వు తీసుకెడతావా అన్నాడు. అడ్డుకున్నాడు వచ్చి, నువ్వు తీసుకెడతావా, నా ప్రాణంలో ఉండగా, నాకు మాత్రం ప్రాణం ఉండగా ఇక సీతను మాత్రం తీసుకెళ్లే అధికారం కానీ యోగ్యత కానీ నీకు లేదు, ఏమైనా సరే అన్నాడు. అమాంతంగా అడ్డుపడ్డాడు. అలా ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, ఇరువురు కూడా పోరాడుకుంటున్నారు. సీతామరది రావణ అని ఆ తల్లికి ఆగివేస్తున్నారు కనుక ఏమైనా సరే అనే భావన చేత అలా వచ్చేశాడు, అడ్డుపడుతున్నాడు. వాడి యొక్క రథాన్ని తన్నేశాడు, అలాగే సారథిని తప్పేశాడు, వాడి యొక్క కత్తి తీస్తే కత్తిని కొట్టేస్తున్నాడు. ఆ మహానుభావుడు సమస్తమైనటువంటి శక్తి సామర్థ్యములతో జటాయువు యుద్ధం చేస్తున్నట్ట రావణ బ్రహ్మతో. దేవతలు పాపం రహస్యంగా నాయన జటాయువు గారికి నాయన క్షేమంగా ఉండగాక నువ్వు అని ఆశీర్వచనాలు మెల్లిగా పక్క నుంచి పంపిస్తున్నారట వాళ్ళు. ఇంతవరకు రావణాసురుణ్ణి అసలు అడ్డుకున్నవాడే నువ్వు, మేము ఎడ్డగో అడ్డుకోలేకపోయినాం, మా వల్లం కాదు, ఆ కారణం నువ్వే అడ్డుకున్నావు కనుక నీకు క్షేమం కలుగుగాక, నీకు క్షేమం కలుగుగాక, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి అని పాపం వీళ్ళంతా కోరుకుంటున్నారు. ఇక రావణ బ్రహ్మగారికి రాక్షస జాతి అంటారా, సమస్తమైనటువంటి ఆ జాతులన్నీ కూడా రావణుడు రావణాసుడికి జయం కలగాలి అని వాడిని కోరుకుంటున్నారు. ఇలా జయం వారికి కావాలని వీరికి కావాలని ఇరువురు కూడా సమానంగా పోరాడుతున్నారు. సమస్తమైనటువంటి కవచములు ఖడ్గములు అన్నీ కొట్టేశాడు రావణాసుడివి. కొట్టేసిన తర్వాత ఒరే ఏమిట్రా ఈ పక్షులను అడ్డగించేస్తోందే, ఏమైపోయినా మనం తొందరగా వెళ్ళిపోవాలి కదా అనే అభిప్రాయం వాడికి కలిగిందని రాశాడు మహానుభావుడు వాల్మీకి. దానికి విశేషార్థం రాశాడు. తొందరగా ఎందుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు, ఇక్కడే ఉంటే తనొక్కడికే మరణం వస్తుంది, అంతేగాని నా లంకలో వాళ్ళంతా ఇంకా ఈ సృష్టిలో దుఃఖమాలి జాతి ఉండిపోతుందిరా, అందుకోసం నా రాముడు నా లంకకి రావాలి తప్ప కేవలం ఇక్కడ నేను ఉండి నా సంహరింపబడితే అంత మాత్రం చేత ధర్మం కాదు. అందుకోసమనట. అందుకని రావణాసుడు 5వ రోజున యుద్ధభూమిలో సారథిని పిలిచి, ఒరే రాముడు ఎక్కడున్నాడో పోనీరా అక్కడికి రథం అన్నాడు. రాముడు చూస్తాను రా అన్నాడు. చిత్తం చూస్తారా అండి మహాప్రభు అన్నాడు. అంతే ఇంతవరకు వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈ 4 రోజుల యుద్ధంలో కూడా వెళ్ళిన వాళ్ళు, రామచంద్రమూర్తిని ఏదో బెదిరించడానికి వెళ్ళిన వాళ్ళు, చూడడానికి వెళ్ళిన వాళ్ళు, ఏదో ఇంకో రూపంతో మాట్లాడి రకరకాల వాళ్ళు వెళ్తుంటారులేండి. ఆ వెళ్ళిన వాళ్ళంతా వెళ్ళేటప్పుడు రావణాసుల పార్టీ, వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి బాధ. అయ్యా ఏం గొప్పవాడండి రామచంద్రమూర్తి, ఆయన జయించేవాళ్ళు ఉన్నారా, అవే ఒకరు ఏమి ధర్మస్వరూపుడండి అంటున్నారు వాళ్ళంతా. వచ్చి జైలు మారేండి అంటున్నాడు రావణాసుడు. వీడిని జైలు మారేండి రా, ఎందుకు మారాడు విడిచి వచ్చి రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు, అలా మారేండి రా. అప్పుడు వీడికి ఆలోచన వచ్చిందట 3 రోజులు అయిపోయేటప్పటికి. ఏమిటి వెళ్ళేటప్పుడు నా మనుషులా, వచ్చేటప్పుడు రావణ మనుషులా, రాముడు ఏం మాయ వేళ మీద వెళ్తున్నాడు రా అని అనుకున్నట్టు పాపం రావణాసుడు. ఏం మాయ వెళ్ళాడు రా, వచ్చేటప్పుడు రామచంద్రమూర్తి గొప్పవాడండి, మనం అలా కాదండి, మనం ఇక్కడ జయిస్తామండి బాబు, మనలో జయించేవాడే లేడు, మన ఊళ్ళో ఆ రాముడు జయించేవాడే లేడు మనకు అంటున్నారు వీళ్ళంతా. అందుకోసం నేను చూస్తాను రానాడు. సరాసరి తీసుకెళ్ళాడు. ఆయనేనండి రాముడా నుంచున్నాడే లక్ష్మణస్వామి, ఆ పక్కనే ఉన్నాడే ఆయనే రాముడు అన్నారు. నువ్వు చెప్పక్కలేదు రానాడు అని. ఊరు బాబు ఏమన్నా చెప్పమన్నావు కదా, చూపించమన్నావు కదా అన్నాడు. ఒరే చూపించమన్నాను కానీ చెప్పమన్నానా, అది ఇదేరా మిత్రద్రోహం అంటే, ఇదే రాక్షసనీతి అన్నాడు వాడు. అబ్బో రావణాసుడు రాక్షసనీతి ఏమిటి అంటే, నేను చూడమన్నా చూస్తాను రా అన్నాను తప్ప నిన్ను చెప్పరా అన్నానా అన్నాడు వాడు. అప్పుడు అన్నాడు, రే చూడరా సమస్తమైన యజ్ఞములు యాగములు క్రతువులు, ఓహో రాముణ్ణి గురించి ఎంతమంది ఎన్ని చేసినా రామ దర్శనం కూడా కాదురా, అటువంటి రాముణ్ణి ఈవేళ పాదచారిగా నా లంకకు నడిపించుకొచ్చాను, నా జన్మ తరించిందిరా అన్నాడు. మరి ఏ భావనతో ఉన్నాడో రావణాసుడు, ఏమి తెలియని మూర్ఖుడో ఇప్పుడు చెప్పండి, నిర్ణయం చేయండి. వాడు ఆ మాట అన్నాడు యుద్ధకాండలో.
అటువంటి రాముడిని నడిపించి తీసుకొచ్చాను రా. ఎంతమంది యాగములు కాదు యజ్ఞములు చేస్తుంటారు, ఓహో రామచంద్రమూర్తికి నివేదనలు చేస్తున్నారు. ఎన్ని రకములుగా ఎన్ని చేసినా రామ దర్శనమే కాదు ఆవిడికి. రామదర్శనం కావాలంటే అదృష్టం ఉంటే అవుతుంది కానీ లేకపోతే అవుతుందా మహాప్రభు? అటువంటిది నా పాదచారిగా నా లంకకు నడిపించుకొచ్చాను రా, నా జన్మ తరించిందిరా అన్నాడంతే. అక్కడ విశ్వామిత్రుడు అన్నాడు, ఇక్కడ రావణాసుడు అన్నాడు. అది గుర్తు. అక్కడ విశ్వామిత్రుడు అన్నాడు, ఇంతవరకే నేను చాలా యజ్ఞములు చేశాను, సమస్తమైన అస్త్రశస్త్ర విద్యములన్నీ కూడా సంపాదించాను, కానీ నేను సిద్ధుణ్ణి కాలేదు. సిద్ధుడంటే కృతార్థుడు. నేను సిద్ధుణ్ణి కాలేదు కనుక కృతార్థుణ్ణి కాలేదు యజ్ఞం చేసి. ఆ సిద్ధి ఇప్పుడు కలిగింది నాకు అన్నాడు రామచంద్రమూర్తిని తీసుకెళ్ళి. రామచంద్రమూర్తి వల్లనే కలిగింది నాకు ఆ సిద్ధి. రామచంద్రమూర్తి నా యజ్ఞరక్షకుడుగా పరమాత్మ ఇక్కడ కాసేపు ఉంటేనే నాకు సిద్ధి అయిపోయింది. నేను సిద్ధించింది కనుక నాకు అహా ఇతరమైనటువంటి జన్మరాహిత్యం అయిపోతుందిరా అనుకుని మహానుభావుడు సంతోషించాడు పాపం విశ్వామిత్రుడు. రావణాసుడు ఆ కారణం చేత కేవలం సీతామాతను తీసుకెళ్లడంలో పరమార్థం ఏమిట్రా అంటే వాడు ధరించడం కోసమే తప్ప ఇతరమైనటువంటి భావన మాత్రం కాదు. అందుకనే రావణాసుడు తీసుకెళ్లి అశోకవనంలో కూర్చోబెట్టాడు. తెలుసండి, అశోకవనంలో కూర్చోబెట్టాడు. కుంటి గుడ్డి వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టాడు. ఎందుకని? అశోకవనంలో కూర్చోబెట్టడంలో సీతామాత శోకంతో దుఃఖంతో ఉన్నారు కనుక శోకమును పోగొట్టేది కనుక దాని పేరు అశోకం. శోకమును పోగొట్టేది కనుక అశోకవనం. కుంటి వాళ్ళు ఎందుకు కూర్చున్నారో తెలుసా? కాపలా కాపలా అంటారు. వీళ్ళని దుఃఖమాల ఉండదు, వాళ్ళు కాపలా. దానికే కళ్ళు కాళ్ళు లేకపోతే వీళ్ళని కాపలా కాస్తారని సీతామాతకి వాళ్ళకే కళ్ళు కాళ్ళు లేవా? వాళ్ళ కాపలా కాదు. కేవలం కళ్ళు కాళ్ళు లేవు గనక మీకు మీ జన్మంతా పాపభూయిష్టమైంది. ఈ 10 మాసములైనా ఈ సంవత్సరంలో ఆ మహాతల్లి కనుక సేవ చేసుకుంటే మీకు వచ్చే జన్మకైనా కళ్ళు కాళ్ళు బాగుంటాయని రావణాసుని యొక్క అభిప్రాయం. వాడి మనస్సులో హృదయంలో ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని మాత్రం పైకి చెప్పుకోవడం వాడు. చెప్పుకుంటే వాడికి చావు రాదు. అది వాడి బాధ. చెప్పుకుంటే వాడికి చావు రాదు. చావు రాకపోతే మరి మోక్షమే రాదు. ఈ జన్మ ఇలాగే ఉండిపోవలసింది. ఇక రావణాసురంతా అంతా బైబిల్ పోయేవాడు తప్ప అది యుద్ధానికి వచ్చేవాడు. అసలు నా మీదకి యుద్ధానికి వచ్చేవాడేవాడు. నా జన్మ ఎప్పుడు ధరిస్తుంది? అది వాడి యొక్క ఆవేదన. అందుకోసం నా జన్మకి తారకం ఎప్పుడు? నా జన్మకి బయటపడడానికి కారణం ఉండాలి కదా, ఏదో ఒక కారణం ఉండాలి అనే భావన చేత రావణాసుడు తన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశ్యం మాత్రం కప్పిపెట్టుకునే ఎప్పటికప్పుడే పైకి నడుస్తూ ఉన్నాడు. ఆ కప్పిపెట్టుకున్న దాన్ని కూడా మనం సమన్వయం చేసి చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ కప్పిదాన్ని అలాగేటటువంటి కథ చెబితే ఏ రావణాసుడు కేవలం మనకు కూడా కేవలం స్త్రీ వ్యామోహంతోనే ఇంత పని చేశాడు అని ఒక్క మొక్కతో పోతుంది. అంతకల్లా అవుతే దిక్కుమాలాడు రావణాసుడు కూడా అచి దౌర్భాగ్యుడు సన్నాసి అని కేవలం వాడిని కూడా అని చేయడమే మనకు చాలా సుందరమైనటువంటి రహస్యం. అది ఆ కారణం చేత పరమాత్మ సీతామాతని అలా తీసుకెళ్తున్నాడు. వెంటనే జటాయు వచ్చి అడ్డుపడుతున్నాడు మహాప్రభు. ఆ జటాయు యొక్క శక్తి సామర్థ్యములు చాలా చూపించాడు పరమాత్మ, చాలా చెప్పాడు. ఆ అనంతరమందున వాడు రథమును తన్నేశాడు. ఆ తన్నేసేటప్పటికి జటాయు రథం మీద రావణాసుడు యొక్క రథం శిథిలమైపోయింది, విరిగిపోయింది, పడిపోయింది. సీతామాత కూడా పడిపోయింది. అమ్మాయ సీతామాత కూడా కింద పడిపోయింది. ఆ పడిపోయినటువంటి సీతామాతను ఒక్క పర్యాయం అలా అని రథమును మళ్ళీ సృష్టించుకుని రావణ బ్రహ్మ ఆ అనంతరమందున పాపం ఆ మహానుభావుడు రావణ బ్రహ్మగారు తిరిగి మళ్ళీ ఆవిడ్ని రథం మీదకి ఎక్కించుకున్నాడట. తిరిగి రథం